మరియు నీవు పేతురు ఈ బండం మీద నా సంఘమును కట్టెదవు, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరమని నేను మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది క్రీస్తు తన సంఘాన్ని పేతురు ప్రకటించిన సత్యమైన యేసుక్రీస్తు అనే బలమైన పునాదిపై నిర్మిస్తానని, అదేవిధంగా దానిని ఏ శక్తి జయించలేదని చెప్పుచున్నాడు. అవునండి, ఏ శక్తి జయించలేదండి. అది దేవుళ్ళో ఉంది కాబట్టి దేవుడికి విరోధంగా ఈ ఆయుధం వర్ధింపలేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి అది క్రీస్తు అనే బండ మీద అని ఉంది కాబట్టి మనం ఇక్కడ మన వాక్యంలో చూసినట్టు క్రీస్తు అనే బండ. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 18వ మనం చూసినట్లయితే, మరి నీవు పేతురు ఈ బండ మీద నా సంఘంను కట్టెదవు అన్నాడు. క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కట్టాలండి. క్రీస్తు అనే బండ మీదే సంఘాన్ని మనం నిర్మించాలి. ఆత్మీయంగా మనం చూసినట్లయితే క్రీస్తు అనే బండ, క్రీస్తు ద్వారానే మనం రక్షించబడతాం, క్రీస్తు ద్వారానే మనం మోక్షానికి పోతాం, క్రీస్తు ద్వారానే మనం పరలోకి పోతాం. ఇంకొక మార్గం లేదు. యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గము, జీవం, సత్యము, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు పోలేరు. కాబట్టి మనం పరలోకానికి పోవాలంటే మన ప్రభు యేసుక్రీస్తు ద్వారానే, ఆయన ద్వారానే పోగలుగుతాం, కానీ ఇంకొక మార్గం లేనే లేదు.